నమస్తే నమస్తే తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 1 పోటీ పరీక్షకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ స్వాగతం. గ్రూప్ 1 పేపర్ 5 డేటా ఇంటర్ప్రిటేషన్. ఇందులో డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ సిలబస్ ఉన్నప్పటికీ డేటా ఇంటర్ప్రిటేషన్తో పాటు యాప్టిట్యూడ్ నుండి క్వశ్చన్లు, అదేవిధంగా రీజనింగ్ నుండి కూడా ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. ఇందులో భాగంగా ఈరోజు మనము పర్సంటేజెస్, శాతాల గురించి తెలుసుకుందాం. పర్సంటేజ్ అంటే ఏంటి, దాని గురించి మనం గత వీడియోలో తెలుసుకోవడం జరిగింది. ఈ పర్సంటేజ్ నుండి ప్రశ్నలు ఏ విధంగా రావచ్చు వాటి గురించి మనం తెలుసుకుందాం. శాతాలలో మనకు జనరల్గా జనాభా ఆధారిత ప్రశ్నలు ఉంటాయి. పాపులేషన్ బేస్డ్ క్వశ్చన్స్. ఏంటి జనాభా ఆధారిత ప్రశ్నలు అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక పట్టణం యొక్క లేదా ఒక నగరము లేదా మన రాష్ట్రము లేదా దేశము లేదా ప్రపంచం, మీరు ఏ ప్రాంతం తీసుకున్నా కూడా జనాభా అనేది క్రమంగా పెరుగుతూ ఉంటుంది. ఒక 10 years బ్యాక్ మీ గ్రామ జనాభా, ఈరోజు గ్రామ జనాభా రెండు సమానంగా లేవు, ఖచ్చితంగా ఎక్కువగా ఉంటుంది. సో దాదాపు జనరల్ మీరు ఏ ప్రాంతం తీసుకున్నా కూడా జనాభా అనేది పెరుగుతూ ఉంటుంది. అయితే ఒక పట్టణం యొక్క ప్రస్తుత జనాభా P అయితే, అదేవిధంగా ఆ పట్టణంలో జనాభా పెరుగుదల రేటు సంవత్సరానికి 6% అనుకున్నట్లయితే, 6% per annum అనుకుంటే, టీ సంవత్సరాల తర్వాత ఆ పట్టణ జనాభా ఎంత ఉంటుంది? ఒక పట్టణం యొక్క ప్రస్తుత జనాభా P అనుకున్నాము. ఆ పట్టణంలో ప్రతి సంవత్సరము 6% చొప్పున జనాభా పెరుగుతూ ఉంది. అయితే టీ సంవత్సరాల తర్వాత ఆ పట్టణంలో జనాభా ఎంత ఉంటుంది అంటే P × 1 + R/100. 1 + R/100 హోల్ పవర్ T అవుతుంది. P × 1 + R/100 హోల్ పవర్ T. మరి టీ సంవత్సరాల క్రితము ఆ పట్టణంలో జనాభా ఎంత ఉంటుంది? టీ సంవత్సరాల తర్వాత అంటే P × 1 + R/100 హోల్ పవర్ T చేసాము. మరి టీ సంవత్సరాల క్రితము అన్నప్పుడు P/1 + R/100 హోల్ పవర్ T చేయాలి. P/1 + R/100 హోల్ పవర్ T. ఇందులో ఈ మొదటి ఫార్ములా చూడండి, P × 1 + R/100 హోల్ పవర్ T అనే ఫార్ములా. ఇది మీకు కొత్త ఫార్ములా కాదు, ఆల్రెడీ ఇది మీరు చేశారు. కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఆధారంగా మనకు ఇంట్రెస్ట్ అనేది రెండు రకాలుగా ఉంటుంది, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, బారో వడ్డీ అండ్ చక్రవడ్డీ. అయితే చక్రవడ్డీలో మొత్తం కనుక్కోవడానికి సూత్రం ఏంటి అంటే సేమ్ ఇదే ఫార్ములా, A = P × 1 + R/100 హోల్ పవర్ T. చక్రవడ్డీకి ఏ ఫార్ములా అయితే ఉపయోగించుకున్నామో సేమ్ అదే ఫార్ములా మనం ఇక్కడ ఉపయోగించుకుంటున్నాము. ఆ ఫార్ములాలో ఒక సింగిల్ లెటర్ కానీ సింగిల్ మ్యాథమెటికల్ ఆపరేషన్లో కానీ ఎలాంటి వ్యత్యాసము లేదు. ఈ రెండు సందర్భాల్లో మనం ఉపయోగించే సూత్రం ఒకటే, P × 1 + R/100 హోల్ పవర్ T. P × 1 + R/100 హోల్ పవర్ T. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి, కాంపౌండ్ ఇంట్రెస్ట్లో P అంటే ప్రిన్సిపల్, ఇక్కడ P అంటే ప్రజెంట్ పాపులేషన్. అక్కడ P అంటే అసలు, ఇక్కడ P అంటే ప్రస్తుత జనాభా. కాంపౌండ్ ఇంట్రెస్ట్లో R అంటే వడ్డీ రేటు, ఇక్కడ జనాభా పెరుగుదల రేటు. ఈ రెండు సందర్భాల్లో T అంటే టైం, కాలం తీసుకుంటాం. అయితే టీ సంవత్సరాల తర్వాత అన్నప్పుడు సేమ్ అదే ఫార్ములా తీసుకుంటున్నాము. క్రితము అన్నప్పుడు P/, ఇక మధ్యలో ఉన్న ఇంటూని మనం డివైడ్ బై రాస్తున్నాం, P/1 + R/100 హోల్ పవర్ T. ఈ రెండు ఫార్ములాస్ గుర్తుంటే చాలు, మనకు పాపులేషన్ బేస్డ్ క్వశ్చన్స్ ఎలాంటి ప్రశ్నలైనా కూడా మీరు అతి తక్కువ సమయంలో చేయగలుగుతారు. ఒక పట్టణం యొక్క ప్రస్తుత జనాభా 2,50,000. ఒక పట్టణం యొక్క ప్రస్తుత జనాభా 2,50,000. సో ఆ పట్టణంలో ప్రతి సంవత్సరము 20% చొప్పున జనాభా పెరుగుతూ ఉన్నట్లయితే, 20 సంవత్సరాల తర్వాత ప్రతి సంవత్సరము 20% చొప్పున జనాభా పెరుగుతూ ఉన్నట్లయితే 3 సంవత్సరాల తర్వాత, A అంటే ఆఫ్టర్ 3 years, B అంటే బిఫోర్ 3 years తీసుకోవాలి. సో ఇక్కడ ఆఫ్టర్ 3 years 3 సంవత్సరాల తర్వాత పట్టణ జనాభా ఎంత ఉంటుంది? 3 సంవత్సరాల తర్వాత పట్టణ జనాభా ఎంత ఉంటుంది అంటే, గ్రూప్ 1 మెయిన్స్లో మీరు రాసేటప్పుడు ఖచ్చితంగా ఫార్ములా మీరు రాయండి. సో 3 years
టీ సంవత్సరాల తర్వాత పట్టణ జనాభా ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ 1 + r/100 హోల్ పవర్ టీ. సో ఇక్కడ పి వాల్యూ మీకు 2,50,000. సో ఇట్ ఈస్ ఈక్వల్ టు 2,50,000 ఇంటూ 1 + ఆర్ వాల్యూ ఎంత ఇచ్చారు, 20% ఇచ్చారు. 20/100 హోల్ పవర్ 3. ఇందులో క్యాన్సల్ అవుతుంది చూడండి. 20 1s 20, 25s 100, 25s 100. సో ఇట్ ఈస్ ఈక్వల్ టు 2,50,000 ఇంటూ 1 + 1/5 ఎంత, 1 + 1/5 ఎంత, 5 ఇంటూ 1 ఈజ్ 5, 5 + 1 ఈజ్ 6, 6/5 అవుతుంది. మళ్ళీ చూడండి, 1 + 1/5, 5 ఇంటూ 1 5, 5 + 1 6, 6/5, 6/5 హోల్ క్యూబ్. కాబట్టి ఏ క్యూబ్ అంటే ఏ ఇంటూ ఏ అవుతుంది. ఏ క్యూబ్ అంటే ఏ ఇంటూ ఏ, 6/5 హోల్ క్యూబ్. దీన్ని 3 టైమ్స్ మల్టిప్లై చేయండి. 6/5 ఇంటూ 6/5 ఇంటూ 6/5. ఇందులో ఏమైనా క్యాన్సల్ అయ్యేవి ఉంటే క్యాన్సల్ చేయండి. 5 ఇంటూ 5 ఇంటూ 5 ఎంత, 5 క్యూబ్. 5 క్యూబ్ ఎంత నాన్న, 125. 125 1s 125, 125 2s 250. నెక్స్ట్ మనకు ఇంకా ఒక 3 zeros ఉన్నాయి చూడండి. సో ఇక్కడ 6 ఇంటూ 6 ఇంటూ 6, 6 క్యూబ్. మీకు 20 వరకు క్యూబ్స్ వచ్చి ఉండాలని చెప్పాను. మొదటి నుండి స్టార్టింగ్ నుండి మీకు ఎన్నోసార్లు రిపీట్ చేయడం జరిగింది. 20 వరకు క్యూబ్స్ వచ్చి ఉండాలి. అదేవిధంగా 60 వరకు స్క్వేర్స్ వచ్చి ఉండాలి. ఎగ్జామ్లో మనకు డైరెక్ట్గా స్క్వేర్స్ కానీ క్యూబ్స్ కానీ అడగరు. కానీ ఇక్కడ మీకు క్యూబ్ తెలిస్తేనే 6 ఇంటూ 6 ఇంటూ 6, 216 మీకు తెలిస్తే తక్కువ టైంలో చేయగలుగుతారు. సో 216 ఇంటూ 2, 216 ఇంటూ 2, 432, 432. ఇక 3 zeros ఉన్నాయి కాబట్టి 4,32,000 అవుతుంది. అంటే ఒక పట్టణం యొక్క ప్రస్తుత జనాభా 2,50,000. ఆ పట్టణంలో ప్రతి సంవత్సరము 20% చొప్పున జనాభా పెరుగుతూ ఉన్నట్లయితే 3 సంవత్సరాల తర్వాత ఆ పట్టణంలో ఎంత జనాభా ఉంటుంది అంటే 4,32,000 జనాభా ఉంటుంది. ఇందులో రెండో ప్రశ్న చూద్దాం మనం. సెకండ్ క్వశ్చన్ చూడండి. సెకండ్ క్వశ్చన్, ఒక పట్టణంలో ప్రస్తుత జనాభా 40,000. ఒక పట్టణం యొక్క ప్రస్తుత జనాభా 40,000. ఆ పట్టణంలో ప్రతి సంవత్సరము 5% చొప్పున జనాభా పెరుగుతూ ఉన్నట్లయితే 5% చొప్పున జనాభా పెరుగుతున్నట్లయితే 2 సంవత్సరాల తర్వాత పట్టణ జనాభా ఎంత ఉంటుంది? ఒక పట్టణం యొక్క ప్రస్తుత జనాభా 40,000. ఆ పట్టణంలో ప్రతి సంవత్సరము 5% చొప్పున జనాభా పెరుగుతూ ఉన్నట్లయితే 2 సంవత్సరాల తర్వాత ఆ పట్టణ జనాభా ఎంత ఉంటుంది? ఫార్ములా రాయాల్సిందే మీరు. గ్రూప్ 1 మెయిన్స్లో ఉన్నప్పుడు, ప్రిలిమ్స్ అన్నప్పుడు డైరెక్ట్ సింగిల్ లైన్లో చేసేస్తాం. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సింగిల్ లైన్లో చేస్తాము. కానీ మెయిన్స్ ఎగ్జామినేషన్ అన్నప్పుడు మాత్రం మీరు ఫార్ములా రాయాల్సిందే. టీ సంవత్సరాల తర్వాత పట్టణ జనాభా సూత్రం ఏంటి? పి ఇంటూ 1 + r/100 హోల్ పవర్ టీ. ఇక పి వాల్యూ ఎంత? 40,000. 40,000 ఇంటూ 1 + ఆర్ వాల్యూ 5, 5/100 హోల్ పవర్. టైం 2 years కాబట్టి హోల్ పవర్ 2 రాయండి. సో ఇక్కడ ఇది 5తో క్యాన్సిల్ అవుతుంది చూడండి. 5 1s 5, 5 20s 100, 5 1s 5 20s. సో 40,000 ఇంటూ 1 + 1/20 ఎంత? 20 ఇంటూ 1 20, 20 + 1 21. సో 21/20. 1 + 1/20 ఎంత? 21/20 హోల్ పవర్ 2. టైం 2 years ఉంది కాబట్టి దీన్ని మీరు 2 times రాయండి. 21/20 ఇంటూ 21/20. 20 ఇంటూ 20 మీకు తెలుసు 400, 400 1s 400, 400 1s 400. పక్కన మరొక 2 zeros ఉన్నాయి చూడండి. సో 100 ఇంటూ 21 ఇంటూ 21, 21 ఇంటూ 21 ఈజ్ 441, 441 ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు 44,100. సో ఒక పట్టణం యొక్క ప్రస్తుత జనాభా
ఒక పట్టణం యొక్క ప్రస్తుత జనాభా 40,000. ఆ పట్టణంలో ప్రతి సంవత్సరము 5% చొప్పున జనాభా పెరుగుతూ ఉన్నట్లయితే 2 సంవత్సరాల తర్వాత ఆ పట్టణంలో జనాభా ఎంత ఉంటుంది అంటే 44,100 ఉంటుంది. 44,100 ఉంటుంది. థర్డ్ క్వశ్చన్ చూడండి. థర్డ్ క్వశ్చన్, ఒక పట్టణం యొక్క ప్రస్తుత జనాభా రాయండి. ఒక పట్టణం యొక్క ప్రస్తుత జనాభా 1,25,000. 1,25,000. ఆ పట్టణంలో ప్రతి సంవత్సరము 25% చొప్పున జనాభా పెరుగుతూ ఉన్నట్లయితే ఆ పట్టణంలో ప్రతి సంవత్సరము 25% చొప్పున జనాభా పెరుగుతున్నట్లయితే 3 సంవత్సరాల క్రితము పట్టణ జనాభా ఎంత ఉంటుంది? 3 సంవత్సరాల క్రితము పట్టణ జనాభా ఎంత ఉంటుంది? ఒక పట్టణం యొక్క ప్రస్తుత జనాభా 1,25,000. ఆ పట్టణంలో సంవత్సరానికి 25% చొప్పున జనాభా పెరుగుతూ ఉంది. అయితే 3 సంవత్సరాల క్రితము ఆ పట్టణంలో జనాభా ఎంత ఉంటుంది అని మనకు అడిగారు. దీన్ని మనం ఏ విధంగా చేస్తాము? టీ సంవత్సరాల క్రితము పట్టణ జనాభా సూత్రం రాయండి. టీ సంవత్సరాల క్రితము పట్టణ జనాభా సూత్రం ఏంటి? మనం ఇప్పుడే చెప్పుకున్నాం. P by 1 plus R by 100 whole power T. P by 1 plus R by 100 whole power T. ఇక్కడ P వాల్యూ ఎంత? 1,25,000. 1,25,000 by 1 ప్లస్ R వాల్యూ 25 కాబట్టి 25/100 రాయండి. హోల్ పవర్ టైం ఎన్ని సంవత్సరాలు? 3 years. సో ఇక్కడ మనకు 25 1 25 25 4 100 25 4 100 కాబట్టి 1,25,000 బై 1 ప్లస్ 1/4 ఎంత అవుతుంది? 4 into 1 4 4 ప్లస్ 1 5. సో 5/4 హోల్ క్యూబ్ అవుతుంది. సో 1,25,000 బై 5/4 హోల్ క్యూబ్ ఉంది. హారంలో ఉన్న 5/4ని న్యూమరేటర్ లవంలోకి తీసుకొని రండి. అలా లవంలోకి తీసుకొస్తే లవహారాల్ని మనం తారుమారు చేయాలి. లవాన్ని హారంగాను హారాన్ని లవంగాను రాయాలి. 5/4ని మనం ఎలా రాస్తాము అంటే 4/5 హోల్ క్యూబ్ రాయాలి. 4/5 హోల్ క్యూబ్ అంటే 4/5 ఇంటూ 4/5 ఇంటూ 4/5 125 ones 125 125,000 1,25,000. సో 3 సంవత్సరాల క్రితము ఆ పట్టణ జనాభా ఎంత ఉంటుంది? 4 into 4 into 4 4 క్యూబ్. 4 క్యూబ్ ఎంత? 64. 64 into 1000 ఎంత అవుతుంది? 64,000. 64,000 అవుతుంది. సో 3 సంవత్సరాల క్రితము ఆ పట్టణ జనాభా ఎంత ఉంటుంది అంటే 64,000 ఉంటుంది. 64,000. నెక్స్ట్ క్వశ్చన్ రాయండి. ఫోర్త్ క్వశ్చన్ ఇది మీరు హోంవర్క్ క్వశ్చన్గా చేయండి. అంటే మొత్తం పూర్తిగా నేను చెప్పడం కాదు, మీరు కూడా ప్రాక్టీస్ చేయాలి, మీరు కూడా ఓన్గా చేయాలి. అన్ని క్వశ్చన్లు నేను చెప్పడము, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడము, ఇవన్నీ చేసినప్పుడు మీ ఎగ్జామ్ నేను రాయలేను. కాబట్టి మీరు ప్రాక్టీస్ కూడా చేయాలి. మీ ప్రాక్టీస్ కోసం ఒక క్వశ్చన్ ఇస్తున్నాను, దానికి మీరు ఓన్గా ఆన్సర్ కనుక్కోండి, ట్రై చేయండి. సో రాయండి. ఒక పట్టణం యొక్క ప్రస్తుత జనాభా 80,000. ఆ పట్టణంలో ప్రతి సంవత్సరము 20% చొప్పున జనాభా పెరుగుతూ ఉన్నట్లయితే 20% చొప్పున జనాభా పెరుగుతూ ఉన్నట్లయితే 2 సంవత్సరాల తర్వాత మరియు 2 సంవత్సరాల క్రితము ఆ పట్టణ జనాభా ఎంత ఉంటుంది? ఆఫ్టర్ 2 years అండ్ బిఫోర్ 2 years ఇది మీరు కనుక్కోండి. అండ్ ఇక్కడ మీకు మరొక ముఖ్యమైన అంశం, జనాభా అంటే పెరుగుతూ ఉంటుంది, కానీ యంత్రం యొక్క విలువ అనేది తగ్గుతూ ఉంటుంది. ఈరోజు మీరు ఒక బైక్ తీసుకున్నారనుకోండి, బైక్ యొక్క కాస్ట్ ఒక 1 lakh రూపీ ఉంది. ఒక 2 years తర్వాత ఆ బైక్ తీసేసి కొత్త కారు కానీ వేరే వెహికల్ తీసుకోవాలి అనుకున్నారు. సో 2 years క్రితము మీరు ₹1,00,000 పెట్టిన బైక్ని ఈరోజు వేరే ఎవరికైనా అమ్మాలి అంటే ఆల్రెడీ యూజ్ చేసిన వెహికల్ కాబట్టి దాని యొక్క ధర అనేది తగ్గుతూ ఉంటుంది.
అప్పుడు ₹1,00,000 ఉంది. ఇప్పుడు దాని విలువ అనేది ఖచ్చితంగా 1,00,000 కన్నా తక్కువ ఉంటుంది. నాట్ ఓన్లీ బైక్ మాత్రమే కాదు, ఎనీ మిషనరీ ఐటెమ్, ఏవైనా యంత్రాలు, ఏ మిషనరీ ఐటెమ్ అయినా కూడా వారు యూజ్ చేసినట్లయితే దాని యొక్క విలువ అనేది తగ్గుతూ ఉంటుంది. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూద్దాం. మరొక నోట్ పాయింట్, ఒక యంత్రం యొక్క ప్రస్తుత విలువ రూ. అనుకుందాము. దాని విలువ ప్రతి సంవత్సరము 6% తగ్గుతుంది అనుకోండి. 6% తగ్గుతూ ఉన్నట్లయితే టీ సంవత్సరాల తర్వాత ఆ యంత్రం విలువ ఎంత ఉంటుంది అంటే, సేమ్ ఇంతకుముందు మనం ఏ ఫార్ములా చెప్పుకున్నామో అదే ఫార్ములా ఇక్కడ అప్లై చేయాలి. కాకపోతే అందులో ప్లస్ రాసాము, ఇక్కడ మైనస్ రాస్తాము. రిమైనింగ్ అంతా సేమ్ ఉంటుంది. P ఇంటూ 1 మైనస్ R/100 అదేవిధంగా టీ సంవత్సరాల క్రితము యంత్రం విలువ ఎంత ఉంటుంది? P/1 మైనస్ R/100 P/1 మైనస్ R/100 అవుతుంది. అంటే ఒక యంత్రం యొక్క ప్రస్తుత విలువ రూ. దాని విలువ ప్రతి సంవత్సరానికి 6% చొప్పున తగ్గుతూ ఉన్నట్లయితే టీ సంవత్సరాల తర్వాత యంత్రం విలువ ఎంత ఉంటుంది? P ఇంటూ 1 మైనస్ R/100 టీ సంవత్సరాల క్రితము యంత్రం విలువ ఎంత అంటే P/1 మైనస్ R/100. జనాభా ఆధారిత ప్రశ్నలు కానీ, యంత్రము విలువ ఆధారిత ప్రశ్నలు కానీ రెండిట్లో ఫార్ములా ఒకే విధంగా ఉంది. ఒక ఈ చిన్న ఆపరేషన్ మాత్రమే తేడా ఉంది. జనాభా అంటే పెరుగుతుంది కాబట్టి ప్లస్ తీసుకున్నాము, యంత్రము విలువ అనేది తగ్గుతుంది కాబట్టి ఇక్కడ మైనస్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఒక క్వశ్చన్ చూద్దాం. ఒక క్వశ్చన్ మీరు ప్రయత్నించండి. ఒక యంత్రము యొక్క ప్రస్తుత విలువ ₹1,00,000. దాని విలువ ప్రతి సంవత్సరము 10% చొప్పున తగ్గుతూ ఉన్నట్లయితే 3 సంవత్సరాల తర్వాత యంత్రము విలువ ఎంత ఉంటుంది? 3 సంవత్సరాల తర్వాత యంత్రము విలువ ఎంత ఉంటుంది? సో ఆఫ్టర్ 3 ఇయర్స్ యంత్రం విలువ ఎంత ఉంటుంది అన్నప్పుడు, సో చూడండి దీన్ని మనం ఏ విధంగా చేయాలి అంటే వెరీ సింపుల్. జాగ్రత్తగా చూడండి. ఫార్ములా ముందుగా ఆఫ్టర్ 3 ఇయర్స్ ఫార్ములా ఏంటి? టీ సంవత్సరాల తర్వాత యంత్రము విలువ ఎంత ఉంటుంది? ఫార్ములా రాయండి. P ఇంటూ 1 మైనస్ R/100. సో ఇక్కడ P వాల్యూ ఎంత? 1,00,000 ఇంటూ 1 మైనస్ R వాల్యూ 10/100 టైం అనేది 3 ఇయర్స్ ఉంటుంది. 3 ఇక్కడ మనకు క్యాన్సిల్ అవుతుంది చూడండి. దిస్ 0 క్యాన్సిల్ అవుతుంది. సో 1,00,000 ఇంటూ 1 మైనస్ 1/10 ఎంత అవుతుంది? 1 మైనస్ 1/10. ఈ 10 ఇంటూ 1 ఎంత? 10. 10 మైనస్ 1 ఎంత? 9. సో 9/10. 9/10 హోల్ క్యూబ్ అంటే 9/10 ఇంటూ 9/10 ఇంటూ 9/10. 9/10 ఇంటూ 9/10 ఇంటూ 9/10. ఇక్కడ ఈ జీరోస్ మనం క్యాన్సిల్ చేసి 1 2 3 జీరోస్ 1 2 3 జీరోస్ క్యాన్సిల్ చేసాము. ఇక మిగిలింది ఏంటిది? 100 ఇంటూ 9 ఇంటూ 9 ఇంటూ 9. సో వాట్ ఈస్ 9 ఇంటూ 9 ఇంటూ 9? 9 క్యూబ్. వాట్ ఈస్ 9 క్యూబ్? 729. 729 ఇంటూ 100. 729 ఇంటూ 100 72,000 రూపీ. 72,000 రూపీ 900. 72,900 అవుతుంది. అంటే ఆ యంత్రం విలువ 72,900 అవుతుంది. ఈరోజు ₹1,00,000 ఉన్న విలువ, ఈరోజు ₹1,00,000 ఉన్న వస్తువు దాని ధర ప్రతి సంవత్సరము 10% చొప్పున తగ్గుతూ ఉన్నట్లయితే 3 సంవత్సరాల తర్వాత యంత్రం విలువ ఎంత ఉంటుంది అంటే ₹72,900 ఉంటుంది. ఓకే, ఇక్కడ మనం దీన్ని మరొక క్వశ్చన్ చూద్దాం. రెండవ ప్రశ్న చూడండి. ఒక యంత్రం యొక్క ప్రస్తుత విలువ ₹1,28,000. ఇట్స్ వాల్యూ డిప్రిషియేషన్ రేట్ ఈజ్, దీని విలువలో తరుగుదల రేటు
దీని విలువలో తరుగుదల రేటు సంవత్సరానికి 25% అయితే 3 సంవత్సరాల తర్వాత యంత్రము విలువ ఎంత ఉంటుంది? 3 సంవత్సరాల తర్వాత యంత్రము విలువ ఎంత ఉంటుంది? ఒక యంత్రం యొక్క ప్రస్తుత విలువ 1,28,000 రూపాయలు. దాని విలువలో తరుగుదల రేటు సంవత్సరానికి 25% అయితే 3 సంవత్సరాల తర్వాత యంత్రము విలువ ఎంత ఉంటుంది? ముందుగా మీరు సూత్రము రాయండి. సో టీ సంవత్సరాల తర్వాత యంత్రము విలువ ఎంత? పి ఇంటూ మీకు ఫార్ములా తెలుసు 1 - R/100 హోల్ పవర్ టీ. ఇక్కడ పి వాల్యూ ఎంత? 1,28,000 ఇంటూ 1 - R వాల్యూ ఎంత? అంటే యంత్రము విలువ ఎంత తగ్గుతూ ఉంది? సంవత్సరానికి 25% తగ్గుతూ ఉంది కాబట్టి 25/100 టైం 3 ఇయర్స్ అన్నాం కాబట్టి హోల్ పవర్ 3 రాయండి. 25 1 25 25 4 100 సో దీన్ని మనం ఇప్పుడు సింప్లిఫై చేద్దాం. 1,28,000 ఇంటూ 1 - 1/4 ఎంత అవుతుంది? 4 × 1 4 4 - 1 is 3 3/4 హోల్ క్యూబ్. 3/4 హోల్ క్యూబ్ అంటే దాన్ని మనం 3 టైమ్స్ రాయాలి. 3/4 × 3/4 × 3/4. సో మీకు క్యూబ్స్ అని వచ్చి ఉండాలి అని చెప్పాను. 20 వరకు క్యూబ్స్ వచ్చి ఉండాలి. వస్తే సంతోషం, రాకుంటే ఈరోజు నేర్చుకోండి. 4 × 4 × 4 ఎంత? 4 క్యూబ్ is 64. 64 1s 64, 64 2s 128. సో చివర 3 zeros ఉన్నాయి. సో నౌ 3 × 3 × 3 3 క్యూబ్ 27. 27 × 2 వాట్ ఈస్ 27 × 2? 54. చివర 3 సున్నాలు. అంటే ఈరోజు యంత్రం విలువ 1,28,000 ఉంది. దాని విలువ ప్రతి సంవత్సరం 25% చొప్పున తగ్గుతూ ఉన్నట్లయితే 3 సంవత్సరాల తర్వాత యంత్రము విలువ ఎంత ఉంటుంది అంటే 1,54,000 రూపాయలు ఉంటుంది. 1,54,000 ఉంటుంది. 1,54,000 రూపాయలు. సో నెక్స్ట్ క్వశ్చన్ రాయండి. ఒక యంత్రం యొక్క ప్రస్తుత విలువ 40,000 రూపాయలు. 40,000 రూపాయలు. దాని విలువలో తరుగుదల రేటు సంవత్సరానికి 20% అయితే 2 సంవత్సరాల తర్వాత మరియు 2 సంవత్సరాల క్రితము 2 సంవత్సరాల క్రితము యంత్రము విలువ ఎంత ఉంటుంది? సో చూడండి, దీన్ని ఏ విధంగా చేయాలి. ముందుగా టీ సంవత్సరాల తర్వాత చూద్దాం. టీ సంవత్సరాల తర్వాత యంత్రము విలువ ఎంత? పి ఇంటూ 1 - R/100 హోల్ పవర్ టీ. పి ఇంటూ 1 - R/100 హోల్ పవర్ టీ. పి వాల్యూ 40,000 రూపాయలు. 40,000 రూపాయలు ఇంటూ 1 - R వాల్యూ 20. 20/100 హోల్ పవర్ టైం 2 ఇయర్స్. 21 20 25 100 25 100 కాబట్టి 40,000 రూపాయలు. 40,000 ఇంటూ 1 - 1/5 ఎంత అవుతుంది? 5 × 1 5 5 - 1 4 4/5 హోల్ స్క్వేర్. 4/5 హోల్ స్క్వేర్ అంటే దాన్ని మనం 2 టైమ్స్ రాయండి. 4/5 ఇంటూ 4/5 4/5 ఇంటూ 4/5 2 టైమ్స్ రాయండి. సో 5 1 5 5 ఎంబుల 40 5 ఎంబుల 40 1 2 3 zeros రాయండి. 5 1 5 5 1 5 3 ఉంటుంది. 3 0 30. 5 6 30 2 సున్నాలు.
సో 1600 ఇంటూ 4 ఇంటూ 4, 4 ఇంటూ 4 ఎంత? 16. 16 ఇంటూ 16 ఎంత? 16 యొక్క వర్గం. అంటే వర్గాలు చూడండి, డైరెక్ట్గా అడగడం లేదు. క్వశ్చన్లో మీకు ఎక్కడ కూడా వర్గాలను డైరెక్ట్గా అడగడం లేదు. కానీ మీకు 60 వరకు వర్గాలు వచ్చి ఉండాలి, 20 వరకు గణాలు వచ్చి ఉండాలి. నేర్చుకోలేదనుకోండి, మళ్ళీ మీరు పక్కన రఫ్ వర్క్ చేయాలి. దానికోసం అనవసరంగా మరొక 1 మినిట్ టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి మీ యొక్క టైం సేవ్ చేసుకోవాలి అంటే 60 వరకు స్క్వేర్స్ వచ్చి ఉండాలి. అలా అని వాటిని మీరు బట్టి పట్టాల్సిన అవసరం లేదు. దానికి అద్భుతమైన చిట్కాలు మీకు ఆల్రెడీ వేదగంత చిట్కాలు మీకు అందించడం జరిగింది. వాటిని ప్రాక్టీస్ చేయండి. సో 4 ఇంటూ 4 16, 16 ఇంటూ 16 ఎంత? 16 స్క్వేర్, 16 స్క్వేర్ 256. పక్కన 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి 2 జీరోస్ రాసాము. అంటే ఈరోజు యంత్రం విలువ 40,000 ఉంది. సంవత్సరానికి 20% చొప్పున తగ్గుతూ ఉన్నట్లయితే 2 సంవత్సరాల తర్వాత, ఆఫ్టర్ 2 ఇయర్స్, 2 సంవత్సరాల తర్వాత యంత్రం విలువ ఎంత ఉంటుంది అంటే 25,600 రూపాయలు ఉంటుంది. మరి ఇప్పుడు ఇందులో మరొక ప్రశ్న కూడా ఉంది. టీ సంవత్సరాల క్రితము యంత్రం విలువ ఎంత ఉంటుంది? టీ సంవత్సరాల క్రితము యంత్రం విలువ ఎంత ఉంటుంది? సో టీ సంవత్సరాల క్రితము యంత్రము విలువ ఎంత? యంత్రము విలువ ఎంత? సూత్రం ఏంటి అంటే P/1 - R/100 హోల్ పవర్ టీ. సో ఈ ఫార్ములాలో మనం అప్లై చేయాలి. P వాల్యూ ఎంత? 40,000. 40,000 బై 1 - R వాల్యూ 20 అని క్వశ్చన్లో ఇచ్చారు. 20/100 హోల్ పవర్ టైమ్ ఈజ్ 2 ఇయర్స్. దీన్ని క్యాన్సిల్ చేయండి. ముందు 21 20, 25 100, 25 100. సో 40,000 బై 1 - 1/5 ఎంత అవుతుంది? 1 - 1/5 ఎంత అవుతుంది అంటే 5 ఇంటూ 1 5, 5 - 1 ఈజ్ 4, 4/5 అవుతుంది. 4/5 హోల్ స్క్వేర్. సో 40,000 ఇంటూ ఈ 4/5ని న్యూమరేటర్లో రాశారు అనుకోండి, 5/4 రాయాల్సి ఉంటుంది. 5/4 టైం 2 ఇయర్స్ కాబట్టి 2 టైమ్స్ రాయండి. 5/4 ఇంటూ 5/4 ఇది క్యాన్సిల్ అవుతుంది చూడండి. 4 1s 4, 4 1s 4, ఇంకా 4 జీరోస్ ఉన్నాయి. 1 2 3 4 జీరోస్. మరలా ఇది 4 చేత క్యాన్సిల్ అవుతుంది. 4 1 4, 4 2 8, 2 ఉంటుంది 20, 4 5 20, 2 మోర్ జీరోస్. సో 2,500. 2,500 ఇంటూ 5 ఇంటూ 5, 2,500 ఇంటూ 5 ఇంటూ 5, 5 ఇంటూ 5 ఎంత? 25. 5 ఇంటూ 5 25, 25 ఇంటూ 25 ఎంత? 625. 625 చివర మరొక 2 సున్నాలు ఉన్నాయి కాబట్టి 62,500 అవుతుంది. 62,500. సో ఒక యంత్రం యొక్క ప్రస్తుత విలువ 40,000 రూపాయలు. ఆ యంత్రం విలువ ప్రతి సంవత్సరం కూడా ఆ యంత్రం ప్రతి సంవత్సరము 20% చొప్పున పెరుగుతూ ఉన్నట్లయితే 2 సంవత్సరాల తర్వాత యంత్రం విలువ 25,600 రూపాయలు. 2 సంవత్సరాల క్రితము యంత్రం విలువ 62,500 రూపాయలు ఉంటుంది. 62,500 రూపాయలు ఉంటుంది. సో ఈ విధంగా మీరు చేయాలి. ఇప్పుడు యంత్రం విలువ సంబంధించి మనం ప్రశ్నలు చూసాము. ఇందులో మీరు మీ ప్రాక్టీస్ కోసము నేను ఒక ప్రశ్న ఇస్తాను. దాన్ని మీరు ఓన్గా చేయండి. ఈ క్లాస్ అయిపోయిన తర్వాత మీరు ఓన్గా చేయండి. మీరు ఓన్గా ప్రయత్నించండి. ఒక యంత్రము యొక్క ప్రస్తుత విలువ, ఒక యంత్రం యొక్క ప్రస్తుత విలువ 1,44,000 రూపాయలు. 1,44,000 రూపాయలు. ఆ యంత్రం విలువ ప్రతి సంవత్సరము 25% చొప్పున, ఆ యంత్రం విలువ ప్రతి సంవత్సరము 25% చొప్పున తగ్గుతూ ఉన్నట్లయితే 2 సంవత్సరాల తర్వాత మరియు
2 సంవత్సరాల తర్వాత మరియు 2 సంవత్సరాల క్రితము ఆ యంత్రము విలువ ఎంత ఉంటుంది? ఒక యంత్రము యొక్క ప్రస్తుత విలువ 1,44,000 రూపాయలు. 1,44,000 దాని విలువ ప్రతి సంవత్సరము 25% చొప్పున తగ్గుతూ ఉన్నట్లయితే 25% చొప్పున తగ్గుతూ ఉన్నట్లయితే 2 సంవత్సరాల తర్వాత మరియు 2 సంవత్సరాల క్రితము ఆ యంత్రము విలువ ఎంత ఉంటుంది? ఆ యంత్రము విలువ ఎంత ఉంటుంది? దీన్ని మీరు ఓన్గా ప్రయత్నించండి. దెన్ మనకు మీ యొక్క క్యాలిక్యులేషన్ స్పీడ్ పెరగాలి అంటే ప్రతి క్లాస్లో కూడా మీకు ఏదో ఒక వేదికంటే చిట్కా చెప్తున్నాను. ఈ వేదిక్ మ్యాథ్స్ మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. దీనివల్ల మీకు ప్రతి పోటీ పరీక్షలో కూడా ఇది ఉపయోగపడుతుంది. గ్రూప్ 1 నోటిఫికేషన్ రావడం జరిగింది. ప్రిలిమ్స్ తర్వాత మెయిన్స్లో మీకు డేటా ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది, అందులో ఉపయోగపడుతుంది. డిఏఓ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఒక అద్భుతమైన నోటిఫికేషన్, గ్రూప్ 1కి సమానమైన నోటిఫికేషన్ డిఏఓ ఎగ్జామ్ నోటిఫికేషన్. అందులో సెకండ్ పేపర్లో ఆర్థమెటిక్ అండ్ మెన్సురేషన్ ఉంటుంది. అంటే పూర్తిగా మ్యాథ్స్ మీద ఉంటుంది కాబట్టి ఇందులో మీరు ఎవరైతే క్యాలిక్యులేషన్స్ వేగంగా చేయగలుగుతారో వారు ఈ సెకండ్ పేపర్ని చేస్తారు కాబట్టి అందులో విజయం సాధించే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ యొక్క క్యాలిక్యులేషన్ స్పీడ్ని పెంచుకోండి. క్యాలిక్యులేషన్ స్పీడ్ పెంచుకోవాలి అంటే గణిత చిట్కాలు మీకు తెలిసి ఉండాలి. ఇందులో భాగంగా 2 సంఖ్యలు 100కి దగ్గరగా ఉంటే ఎలా గుణకారం చేయాలో చూద్దాం. ఈరోజు 2 సంఖ్యలు కూడా 100కి దగ్గరగా ఉంటే ఎలా గుణకారం చేయాలి? 98 × 96. దీన్ని ఏ విధంగా చేయాలో చూద్దాం. ఇవి రెండు కూడా 100కి దగ్గరగా ఉన్నాయి. 98 - 100 ఎంత? -2. 96 - 100 ఎంత? -4. ఇలా రాసిన తర్వాత క్రాస్ సబ్ట్రాక్షన్ 98 నుండి 4 మైనస్ చేయండి, 94. 96 నుండి 2 మైనస్ చేయండి, అదే నెంబర్ వస్తుంది, 94. ఈ రెండు సంఖ్యలు 100కి దగ్గరగా ఉన్నాయి. 100లో 2 సున్నాలు ఉన్నాయి కాబట్టి దీని తర్వాత 2 డిజిట్ నెంబర్ వస్తుంది. అదేంటి? -2 × -4 ఎంత? +8. 8 అనేది 2 డిజిట్ నెంబర్ కాదు కాబట్టి 08 రాయాలి. ఇలా మీరు ఓన్గా మరికొన్ని ఎగ్జాంపుల్ తీసుకోండి, మీరు ఓన్గా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసిన తర్వాత ఆన్సర్ కరెక్టా కాదా చెక్ చేసుకోండి. కరెక్ట్ అయితే వెంటనే మీ ఫ్రెండ్స్కి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తారో అది ఎక్కువ కాలం గుర్తుంటుంది. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని ఎగ్జాంపుల్స్తో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా ప్రాక్టీస్ చేస్తూనే ఉండండి. థ్యాంక్ యూ.